So guys, it's time to leave Valencia. Ciao, ciao. Finally, it's time to leave Valencia, and we are on our way to Madrid, the capital of Spain. Madrid. Hopefully we will not miss the train. Yeah. ఏమో ట్రైన్ మిస్ అయిపోవచ్చేమో, టైం అసలు లేదు, చూద్దాం. We'll make it. బాయ్ బాయ్. జస్ట్ ఇప్పుడే వాలెన్సియా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం బుల్లెట్ ట్రైన్ తీసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ ఒక 3.5 hours జర్నీ ఉంటుంది మాడ్రిడ్ వెళ్ళడానికి. ఉంది కోచ్ 8లో 4C కోచ్ 8. ఫస్ట్ టైం చూస్తున్నానండి యూరోప్ ట్రైన్లో టీవీ ఉండడం అన్నమాట. చూసారా, టీవీ కనబడుతుంది మీకు, ఏదో సినిమా కూడా ప్లే చేస్తున్నాడు. మనం 2 days బ్యాక్ స్టార్ట్ అయ్యాం కదా మ్యాడ్రిడ్ నుంచి. సో మళ్ళీ మ్యాడ్రిడ్కి వచ్చేసాం. ఇక్కడ ఇంకొక ట్రైన్ తీసుకొని మనం హాస్టల్కి వెళ్ళిపోదాం. మ్యాడ్రిడ్లో ఇప్పుడే ట్రైన్ ఎక్కాం. So we are going to our PG. Full steer. And big steer and full steer. We are going to the Petit hostel. Hopefully we will find some Petit. Petit. Petit means small. Petit means small. So our hostel name is Petit. ఈ ప్లేస్ నేమ్ చూడండి, ప్రిన్సిపీ పియో. వెరైటీగా ఉంది. ఇక్కడే దిగాం. ఇప్పుడు మనం వచ్చిన ట్రైన్ వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్. ఇదే మనం వచ్చిన రైల్వే స్టేషన్. అబ్బా ఎలా ఉంది చూసారా, పెద్దది ఎంత ఉందో. మనం రూమ్కి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 200 meters ఎంత ఉంది. సో నడిచి వెళ్ళిపోయి అక్కడ నుంచి మ్యాడ్రిడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఇప్పుడు దాకా మొత్తం చూసిన అన్ని సిటీస్లోనే ఇదే చాలా వేడిగా ఉంది. ఇదే మన హాస్టల్. లోపలికి వెళ్తాం. ఐ హ్యావ్ బీన్ టు మ్యాడ్రిడ్ అండ్ బ్యాక్ అండ్ లెట్ మీ టెల్ యూ ఇట్ వాజ్ వండర్ఫుల్. అబ్బో బాగుంది కొటేషన్. ఇక్కడ ఈ హాస్టల్లో రిసెప్షన్ లాంటిది ఏం లేదండి. మనం ఇక్కడ చూసారా, మీకు స్క్రీన్ కనబడుతుంది. ఆ స్క్రీన్లో మనకు వచ్చిన బుకింగ్ చేసిన తర్వాత వచ్చిన కోడ్ ఎంటర్ చేసి మనమే చెక్ ఇన్ చేసుకోవాలి. సో చెక్ ఇన్ చేసిన తర్వాత మనకి రూమ్ అయితే అండర్ గ్రౌండ్ -1 floorలో వచ్చింది. విచ్ వన్ యూ వాంట్ టు టేక్? ఐల్ టేక్ ది టాప్ వన్. ఇట్స్ ఓకే. It looks nice, man. ఇదే మన హాస్టల్ రూమ్ అండి. ఈ రోజుకి చాలా మోడర్న్గా, చాలా నీట్గా ఉంది. ఈ కార్నర్లో 2 బెడ్లు ఉన్నాయి. ఇటు సైడ్ చివర మళ్ళీ ఇంకొక 2 బెడ్లు ఉన్నాయి. 2 రూములు కలిపేసి ఒక టాయిలెట్ ఇచ్చారండి, ఒక వాష్రూమ్ ఏరియా లాగా. మీరు ఇక్కడ చూస్తే స్నానం చేయడానికి సెపరేట్ రూమ్ ఉంది, వాష్రూమ్కి సెపరేట్గా ఉంది. కానీ చాలా నీట్గా ఉంది. అన్ని సిటీస్లోనే చూసాను నేను ఇది టూరిజం బస్. కాకపోతే అన్ని సిటీస్లో పైన టాప్ ఓపెన్ ఉంటుంది, ఇక్కడ మాత్రం టాప్ కూడా షేడ్ ఉంది. అంటే అంత హీట్ ఉంటుంది అన్నమాట ఇక్కడ మ్యాడ్రిడ్లో. ఆల్మోస్ట్ సాయంత్రం 5:20 అవుతుంది. 5:20కి తిన్నాక బయలుదేరాం. వెలెన్సియా నుంచి ఇక్కడ బస్ ట్రైన్ వల్ల లేట్ అయింది. తప్పదు కదా, లేట్ అయినా ఎలా ఉన్నా మనం భోజనం చేయాలి. కాబట్టి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ లంచ్. Cocktail, tapas, ear pigs, everything. This is now 5:30. No, I have a doubt. So if we eat food between lunch and breakfast, then it's called as brunch. Now we are eating between lunch and dinner. So what we'll call? This is called brunch. Lund. Simply called Lund. So now we are going to have Lund. Gone. This video gone. Minus 100 likes. Lunch and dinner. From 100,000 likes to -1,000. Amazing, man. This is the palace of Madrid. How many ever palaces we see, bro? మైసూర్ ప్యాలెస్ ఇస్ ద బెస్ట్. ఇది మీకు కనిపించింది మ్యాడ్రిడ్ ప్యాలెస్ అండి. ఈ ప్యాలెస్ ఆపోజిట్ లో గార్డెన్ లా ఉండి చూడడానికి చాలా బాగుంది. ఎందుకంటే ఆ గార్డెన్ లో ఒక మేజ్ లా పెట్టాడు. అంటే మనం అక్కడ దాగుడు మూతలు కూడా ఆడుకోవచ్చు అక్కడికి వెళ్ళిపోయి. బాగుంది. ఇక్కడ ఈ తాతగారు చూసారా, రకరకాల షేప్లు ఉన్న గాజు గ్లాసుల్లో ఒక దాంట్లో ఎక్కువ వాటర్, ఒక దాంట్లో తక్కువ వాటర్, అలా డిఫరెంట్ గా పోసి మ్యూజిక్ సౌండ్ చేస్తున్నారు అనమాట. బుల్స్ టెయిల్ ట్రై చేయడానికి ఒక రెస్టారెంట్కి అయితే వచ్చామండి. ఇది బుల్స్ టెయిల్ తోక. మనకి డైరెక్ట్గా బుల్స్ టెయిల్ ఇవ్వకుండా ఆ బుల్ టెయిల్ని ఒక పూరి దాంట్లో స్టఫింగ్ చేసేసి పైన రెడ్ పెప్పర్ వేసి ఇచ్చాడు. టేస్ట్ అయితే బాగుంది. మనకు కనిపించే బిల్డింగ్ మ్యాడ్రిడ్ క్యాథడ్రల్ అండి. ఇది మనం ఇందాక మ్యాడ్రిడ్ ప్యాలెస్ చూసాం కదా, దానికి జస్ట్ వెనకాలే ఉంటుంది.
మన అమ్మ లొకేషన్ మామూలుగా లేదు అసలు. వీఆర్ అట్ మాడ్రిడ్ ప్యాలెస్. ఆల్రెడీ ఈవినింగ్ 7:38 అయిపోవడం వల్ల ఇంకా క్యాథెడ్రల్ లోపలికి వెళ్ళట్లేదండి. ఇక్కడ క్యాథెడ్రల్ పక్కన సన్సెట్ పాయింట్ ఉంది. అమేజింగ్, చాలా బాగుంది. కొంతసేపట్లో సన్సెట్ అవుద్ది, అదరగొడదాం. Last day. సన్సెట్ అయిన తర్వాత ఆ వ్యూ చూడండి. ఇక్కడ క్యాథెడ్రల్ పక్కన స్కై మామూలుగా లేదు. అలా మాట్లాడుతూ ఉన్నాం, ఈ లోపే చీకటి పడిపోయింది. స్కై చూసారా ఎలా మారిపోయిందో? అదే అండి. మాడ్రిడ్లో కుదిరిన కొన్ని ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఒక ప్యాలెస్ చూసాం, ఇంకా అయిపోయింది. ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాం. మనం యూరోప్లో ఎక్కడైనా సరే గ్రౌండ్ వాటర్ తాగొచ్చండి. ఇది నాకు బాగా నచ్చిన విషయం యూరోప్లో. జస్ట్ అక్కడ బటన్ నొక్కితే మనకి వాటర్ బయటకు వస్తే మనం నోరు పెట్టి తాగడమే. బా మూన్ చూడండి, బ్యూటిఫుల్, చాలా బాగుంది. నిన్న మీకు మన హాస్టల్ రూమ్లో ఉన్న లగేజ్ లాకర్ చూపించడం మర్చిపోయానండి. ఈ కార్డుతో మన బెడ్ నెంబర్కి ఉన్న లాక్ని స్కాన్ చేస్తే లాకర్ ఓపెన్ అవుద్ది. సో ఈ లాకర్లో మనం ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ అదే కార్డుతో స్కాన్ చేస్తే లాక్ అయిపోద్ది. టైమ్ టు లీవ్ మాడ్రిడ్. సో దిస్ ఈస్ ద లాస్ట్ హోటల్. ఇది ఈ రోజు చివరి హోటల్. హాస్టల్, నాట్ హోటల్. Hotel type only. Sad day. Sad day. So we have to leave. Departure day. Come. Unfortunately, but it happens. Saying goodbye today is to say hello again some other day. Let's dialogue. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి జర్మనీ కనుక వెళ్ళిపోవడమే. ప్రిన్సిపియో. ఏ దేశం ఎగినా, ఏ ఊరికి వెళ్ళినా మళ్ళీ రావాల్సింది మన ఇంటికే. ఎంత ఎంజాయ్ చేసినా మళ్ళీ మొదలు పెట్టాల్సింది మన వర్కే. నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను ట్రిప్ నుంచి త్వరగా వెళ్ళిపోతున్నాను. వీళ్ళిద్దరూ అయితే మాడ్రిడ్లో ఇంకొకడే ఉంటున్నారు. great journey till next time. Bye man. Miss you both. Good luck for your new job. Rock it. I'm coming soon anyway. Fuck well. We meet sir again another trip. Let's trip. Next level. Everything was clear? Next level. Okay then. See you. Take care. Bye. 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 ఇప్పుడు దాకా వీడియో తీసిన ఏం చేస్తున్నా, ముగ్గురు ఉన్నాం. ఇప్పుడు ట్రిప్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ టికెట్ తీసుకున్నా, ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. ట్రైన్ వచ్చిన వెంటనే వెళ్ళిపోవాలి. ఇంకా 2-3 గంటల్లో మొత్తం ట్రిప్ అంతా అయిపోద్ది. ఇప్పుడే టెర్మినల్ 4 నుంచి వస్తున్నాం. ఇప్పుడు టెర్మినల్ 2కి వెళ్ళాలి మనకున్న ఫ్లైట్ కోసం. So I put on my robe and pour some coffee. Turn off my notifications. ఇప్పుడే సెక్యూరిటీ చెక్-ఇన్ అయిపోయింది. వాటర్ బాటిల్ తీసుకొచ్చాను, కాకపోతే వాటర్ బాటిల్ అలవలేదని చెప్పేసి పక్కన ఆపి వాటర్ బాటిల్ పడేసి వెళ్ళిపోమన్నారు. అంతే, అందుమించి బాగానే జరిగింది అంతా. ABCD ఈ 5 minutes వాక్ ఆమని అమ్మ. ఫుల్ మొత్తం చాలా రష్ ఉంది. మనకి ఏం కావాలి? 51 కావాలి. వాటర్ బాటిల్ 51లో ఉంది. 5-1. సో డబ్బులు అడిగితే ఇలా అంతే, డన్. అంతే, డన్. చాలా బాగా ఆకలేసింది. ఇంకా ఆగలేక ఒక శాండ్విచ్ తీసుకున్నా. ఈ శాండ్విచ్ 3.5 euros. 3.5 euros అంటే ఇంచుమించు 300 పడింది శాండ్విచ్. ఇంకా వాటర్ బాటిల్ 100 రూపాయలు, 400 అయింది. చిన్న శాండ్విచ్, వాటర్ బాటిల్. ఇంకొక హాఫ్ అన్ అవర్లో బోర్డింగ్ స్టార్ట్ అవుద్ది. On my parade, I'll jump in those puddles every single day. Try to steal my joy, I'll just give it away. Well, that's okay, I got plenty more to save. Oh, you gotta roll with it.
మొత్తానికి మన ట్రిప్ అయితే ఇంతటితో ముగిసింది. లాస్ట్ 1 వీక్ నుంచి పోర్చుగల్, స్పెయిన్ అన్నీ చాలా బాగా తిరిగామండి. ఒకసారి మీరు ఎవరన్నా చూడకపోతే సిరీస్ ఒకసారి మొత్తం చూడండి. ఈ ట్రిప్ మొత్తం లాటమైటనో పక్కన పెడితే అంత ఎక్కువ డిఫరెంట్ క్యూజిన్, పోర్చుగల్, స్పెయిన్ డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేయడం ఒక మంచి అనుభూతిని నాకు కలగజేసింది. మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఉంటాను. టేక్ కేర్. బై బాయ్.